మీకోసం కొన్ని వైరల్ వీడియోలు కూడా పట్టుకొచ్చిన చూసేయండి. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి కదా. ఇక ప్రతిపక్ష పలు రోజుకో కార్యం ముంగటేసుకొని రోజుకో తీరు నిరసనలు చేయవచ్చే. 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల రూపాయల రుణమాఫీ పూర్తి చేయాలి. రైతులకు కాంగ్రెస్ పార్టీ మోసం, రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం, రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల చేయాలి. 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ. జై తెలంగాణ, 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ. ఇగో బీజేపీ పార్టీలు చూడురి, మొక్కజొన్న కంకులు, మామిడికాయలు, వరి మొన్నటి వానాలకి తీవ్రంగా పంట నష్టం జరిగింది. ఆ రైతులందరికీ సర్కారులు ఎంతో కొంత ఇచ్చి ఆదుకోవాలనేది మనోళ్ళ డిమాండ్. రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలి. నష్టపోయిన రైతులకు పరిహారం వెంటనే చెల్లించాలి. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలి. మన వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే. ఇంగిటి బీఆర్ఎస్ వాళ్ళు కూడా గిట్నే నిరసన చేసిర్రు. పూర్తిగా రుణమాఫీ కావాలని చెప్పేసి నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని నిరసనలు ఇచ్చుకుంటే ఇట్లిగో అసెంబ్లీల సమస్యల గురించి మాట్లాడు, అట్నే పబ్లిక్ అందరికి తెలిసేటట్టు, ప్రభుత్వం దృష్టికి పోయేటట్టు ఇగో గీతీర్లా ఒక్కో సమస్య మీద ఒక్కో రోజు నిరసన తెలుపుతున్నారు.